హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ రిటెన్షన్ పాలసీ, పర్స్ వాల్యూ గురించి, రాబోయే సీజన్లో రాబోతున్న కొన్ని సరికొత్త రూల్స్ కోసం బీసీసీఐ నుంచి అయితే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. మరి దీనికోసం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెయిట్ ఈజ్ ఓవర్. చాలా డేస్ బట్టి మనం రిటెన్షన్ పాలసీ గురించి, ఆక్షన్ పర్స్ గురించి, ప్లేయర్ శాలరీ స్లాబ్స్ గురించి, ఆర్టీఎంస్ ఎన్ని ఉంటాయి, ఇలా చాలా విషయాల మీద ఒక స్పష్టమైన క్లారిటీ లేక మనం వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు వీటన్నిటి మీద కూడా ఒక అఫీషియల్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. నిన్న సెప్టెంబర్ 28 ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం అయితే జరిగింది. ఈ మీటింగ్ అనంతరం బీసీసీఐ అయితే ఒక ఫ్రెష్ నోట్ కూడా రిలీజ్ చేసింది. మరి ఫస్ట్ రిటెన్షన్ పాలసీ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాబోయే మెగా ఆక్షన్ కోసం ఫ్రాంచైజీలన్నింటికి కూడా బీసీసీఐ అయితే 6 ప్లేయర్స్ వరకు మాక్సిమం రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తుంది. మరి మొదటి నుంచి బీసీసీఐకి ఫ్రాంచైజీలు 3 నుంచి 4 ప్లేయర్స్ కంటే ఎక్కువగా రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం మాత్రం పూర్తిగా అయితే ఇష్టం లేదు. కానీ మరి ఫ్రాంచైజీల కోరిక, వాళ్ళ ఒత్తిడి మేరకు 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్లేయర్స్కి ఇచ్చే శాలరీ స్లాబ్స్ని చూసుకుంటే ఎక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవాలనుకునే టీమ్స్కి మాత్రం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అయితే మాత్రం ఒక గట్టి షాక్ అయితే ఇచ్చింది. రిటైన్ చేసుకోవాలి అనుకునే ప్లేయర్స్కి ఇచ్చే శాలరీ స్లాబ్ చూసుకుంటే డైరెక్ట్గా ఫస్ట్ ప్లేయర్గా రిటైన్ చేసుకునే ప్లేయర్కి అయితే 18 కోట్లు ఇవ్వాలి, సెకండ్ ప్లేయర్ రిటెన్షన్కి అయితే 14 కోట్లు, థర్డ్ ప్లేయర్ రిటెన్షన్కి 11 కోట్లు, ఆ తర్వాత మళ్ళీ ఫోర్త్ ప్లేయర్ రిటెన్షన్కి 18 కోట్లు, ఫిఫ్త్ ప్లేయర్ రిటెన్షన్కి 14 కోట్లు. అంటే రిటైన్ చేసుకునే టాప్ 3 రిటెన్షన్స్కి 18, 14, 11 కోట్లు అయితే ఇస్తారు. ఆ తరువాత ఫోర్త్, ఫిఫ్త్ రిటెన్షన్స్కి మళ్ళీ 18, 14 కోట్లు ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి. 6th ప్లేయర్ అయితే అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే అవ్వాలి. ఏ ఫ్రాంచైజీకైనా టాప్ 3 రిటెన్షన్స్ వరకు అయితే ఇబ్బంది లేదు. కానీ మళ్ళీ 4th, 5th, 6th ప్లేయర్ రిటెన్షన్ విషయంలో మాత్రం చాలా అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఒక ఫ్రాంచైజీ మొత్తం 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 79 కోట్లు అయితే ఖర్చు అవుతాయి. ఈ రిటైన్ చేసుకునే 6 ప్లేయర్స్లో విదేశీ ప్లేయర్స్ విషయంలో ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే లేదు. ఎంతమంది ఫారెన్ ప్లేయర్స్ని కావాలన్నా రిటైన్ అయితే చేసుకోవచ్చు. 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఖచ్చితంగా రిటైన్ చేసుకునే వాళ్ళు ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే ఉండాల్సిందే. మ్యాక్సిమం 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ వరకు రిటైన్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్స్ అయితే 5. అన్క్యాప్డ్ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే మినిమం అయితే 4 కోట్లు అయితే ఇవ్వాలి. మరి లాస్ట్ టైం మెగా ఆక్షన్లో కూడా అన్క్యాప్డ్ ప్లేయర్కి 4 కోట్లే ఉంది, ఈసారి కూడా 4 కోట్లు అయితే ఉంది. ప్లేయర్స్ శాలరీ స్లాబ్స్ విషయంలో మాత్రం పూర్తిగా అయితే ఈసారి మార్చేశారు. మరి ఈసారి బీసీసీఐ అయితే ఫ్రాంచైజీలన్నిటికి కూడా ప్లేయర్స్ కొనుక్కునేందుకు 120 కోట్ల పర్స్ వాల్యూని అయితే ఇచ్చారు. ఫ్రాంచైజీలు ఎంతమందిని రిటైన్ చేసుకుంటారు అనే దాని మీదే యాక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి ప్లేయర్స్ని కొనుక్కునేందుకు వాళ్ళ బడ్జెట్ అనేది ఆధారపడి అయితే ఉంటుంది. ఎక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే టీంకి అయితే యాక్షన్ టేబుల్ మీద ప్లేయర్స్ని కొనుక్కునేందుకు తక్కువ అమౌంట్ ఉంటుంది. రిటెన్షన్స్ అనేది తక్కువగా చేసుకునే ఫ్రాంచైజీకి యాక్షన్ టేబుల్ మీద ఎక్కువ పర్స్ అనేది ఉంటుంది. పర్స్ వాల్యూ ఎక్కువగా ఉన్న టీమ్స్ అయితే యాక్షన్ టేబుల్ మీద అగ్రెసివ్గా ఉండి వాళ్ళకి నచ్చిన ప్లేయర్ని అయితే కొనుక్కుంటారు. ఎగ్జాంపుల్గా సినారియో 1 చూసుకుందాం. ఒక టీం అయితే 6 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకుంది. అందులో 5 క్యాప్డ్, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే ఉంటారు. ఈ టీంకి అయితే మొత్తం 79 కోట్లు అయితే ఖర్చు అవుతాయి. టోటల్గా 120 కోట్ల పర్స్ వాల్యూలో ఈ 79 కోట్లను తీసేస్తే ఇంకా 41 కోట్లు అయితే మిగులుతాయి. ఈ 41 కోట్లతోనే యాక్షన్ టేబుల్ మీదకి ఆ ఫ్రాంచైజీ వెళ్ళి ప్లేయర్స్ని అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. సినారియో 2 ఒక టీం అయితే కేవలం 5 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ అయితే చేసుకుంది. మరి ఈ ఫ్రాంచైజీకి చూసుకుంటే మరి వాళ్ళు రిటైన్ చేసుకునే ప్లేయర్స్లో 4 క్యాప్డ్ ప్లేయర్స్ అయితే ఉంటారు, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే ఉంటారు. మరి ఇక్కడ ఇచ్చే అమౌంట్ చూసుకుంటే మరి టోటల్గా 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం వల్ల 65 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. ఇంకా యాక్షన్ టేబుల్ మీద ఈ ఫ్రాంచైజీ స్పెండ్ చేయడానికి 55 కోట్లు అయితే మిగులుతాయి. మరి ఇప్పుడు ఆర్టీఎంస్ అనేవి ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దాం. డైరెక్ట్గా ఏదైనా ఫ్రాంచైజీ
మొదట్లోనే 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఆ టీంకి అయితే ఎటువంటి ఆర్టీఎం కార్డు అయితే ఇవ్వరు. అదే 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే ఒక ఆర్టీఎం కార్డు, 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే 2 ఆర్టీఎం కార్డ్స్, 3 ప్లేయర్స్ రిటైన్ చేసుకుంటే 3 ఆర్టీఎం కార్డ్స్, 2 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకుంటే 4 ఆర్టీఎంలు ఉంటాయి, 1 ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే 5 ఆర్టీఎంలు. పూర్తిగా అసలు రిటెన్షన్సే వద్దన్న ఫ్రాంచైజీలకి 6 ఆర్టీఎం కార్డ్స్ని కూడా ఆక్షన్ టేబుల్ మీద అయితే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మరి నాకు అనిపిస్తున్న దాని ప్రకారం చూసుకుంటే మాత్రం మరి ఈ రిటెన్షన్ స్లాబ్స్ను చూసాక కోర్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్న టీమ్స్ అయితే ఎక్కువ మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి ఇష్టమైతే చూపిస్తాయి, కానీ చాలా టీమ్స్ వరకు అయితే టాప్ 3 రిటెన్షన్స్తోనే వాళ్ళు సరిపెట్టుకోవాలని చూస్తారు. ఎలాగో మరి ఒక 3 ఆర్టీఎం కార్డ్స్ ఉంటాయి కాబట్టి రిటెన్షన్స్కి ఇచ్చే ప్రైజ్ కంటే లెస్సర్ ప్రైజ్లోనే వాళ్ళని ఆక్షన్ టేబుల్ మీద వెళ్ళి మళ్ళీ దక్కించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. టాప్ 3 రిటెన్షన్స్ వరకు 18, 14, 11 కోట్లు ఓకే. మళ్ళీ 4th ప్లేయర్ని రిటైన్ చేసుకోవాలంటే 18 కోట్లు అయితే ఇవ్వాలి. మరి దీనికి బదులు ఆ ప్లేయర్స్ని ఆక్షన్లోకి వదిలేస్తే ఆర్టీఎం కార్డ్స్ ద్వారా వాళ్ళని ఎంతకంటే తక్కువ ప్రైజ్కి అయితే కొనుక్కోవచ్చు. బీసీసీఐ అయితే కొత్తగా అయితే ఇంట్రడ్యూస్ చేసిన దాని ప్రకారం ఈ ఆర్టీఎం రూల్లో అయితే ఒక సబ్స్టాన్షియల్ చేంజ్ని అయితే చేసింది. ఇంతకు ముందున్న ఆర్టీఎం కార్డ్కి ఇప్పుడున్న ఆర్టీఎం కార్డ్కి మధ్య చేంజ్ అయితే మాత్రం ఆక్షన్ టేబుల్ మీద ఒక ప్లేయర్ని మ్యాక్సిమం ప్రైజ్కి వెళ్ళాక మరి ఏ ఫ్రాంచైజీ కూడా తనని తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేనప్పుడు లాస్ట్గా ఎవరు బిడ్ వేశారో ఆ టీంకి అయితే ఆ ప్లేయర్ అయితే వెళ్తాడు. ఇలాంటి టైంలో ఆర్టీఎం కార్డ్స్ ఉంటే మరి వాళ్ళ పాత టీం అయితే సేమ్ అదే అమౌంట్కి అయితే తనని తీసుకుంటారు. కానీ మరి ప్రస్తుతం ఈ రూల్లో వచ్చిన చేంజ్ అయితే ఎగ్జాంపుల్గా అశ్విన్ ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చాడు. మరి తనని ఆర్సీబీ టీం కొనాలనుకుంది. వాళ్ళ ఫైనల్ బిడ్లో అశ్విన్ కోసం 6 కోట్ల వరకు అయితే వెళ్ళారు. ఈ టైంలో కావాలనుకుంటే ఆర్ఆర్ టీం అయితే అశ్విన్ని 6 కోట్లు పెట్టి అయితే తీసుకోవచ్చు. ఇలా 6 కోట్లకి ఆర్ఆర్ టీం వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టీఎంను ఉపయోగించి అశ్విన్ని టీంలోకి తీసుకున్న లాస్ట్ బిడ్ చేసిన ఆర్సీబీ టీంకి అయితే మరొక ఛాన్స్ అయితే ఇస్తారు. మరి ఈ టైంలో అశ్విన్ ప్రైజ్ని ఆర్సీబీ టీం అమాంతం 6 కోట్ల నుంచి 9 కోట్లకి పెంచేయవచ్చు. అలా ఒక్కసారి చేసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ 9 కోట్లకి ఆర్ఆర్ టీం అశ్విన్ని తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ టీం యూజ్ చేసి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మరి ఇదే 9 కోట్లకి ఆర్సీబీ టీంలోకి అయితే అశ్విన్ వచ్చేస్తాడు. మరి ఇప్పటి వరకు ఆర్టీఎం కార్డ్స్ ఉండడం వల్ల ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి మ్యాక్సిమం ప్రైస్ చెల్లించి మా టీంలోకి తీసుకోవాలి అని ఒక ఫ్రాంచైజీ ఒక ఆలోచన చేసి ఒక ప్లేయర్ని తీసుకున్నా కూడా పాత టీం ఈ ఆర్టీఎం యూజ్ చేసి తీసుకోవడం వల్ల అన్యాయం జరుగుతుంది అనే ఒక వాదన అయితే ఉంది. మరి దీనికైతే మాత్రం ఇకపై చెక్ పడనుంది. ఇంకా బీసీసీఐ తీసుకున్న మరికొన్ని హిస్టారికల్ డెసిషన్స్ అయితే మాత్రం మెగా ఆక్షన్లో పేరు నమోదు చేసుకొని ఏ ఫారెన్ ప్లేయర్ కూడా నెక్స్ట్ మినీ ఆక్షన్స్లో అయితే పాల్గొనడానికి వీలు లేకుండా అయితే బీసీసీఐ చేశారు. మరి ఇంతకుముందు మెగా ఆక్షన్స్లో తక్కువ అమౌంట్స్ వస్తాయని ఫారెన్ ప్లేయర్స్ అయితే ఆ టైంలో కొంతమంది రాకుండా ఓన్లీ మినీ ఆక్షన్స్లో మాత్రమే వచ్చి ఎక్కువ అమౌంట్స్ని అయితే పొందుతూ ఉన్నారు. మరి ఈ లిస్ట్లో చూసుకుంటే ఒక పక్క బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, కమిన్స్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇటువంటి వారందరికి కూడా నెక్స్ట్ టైం అయితే బీసీసీఐ అయితే ఒక చెక్ పెట్టేసింది. ఫ్రాంచైజీలన్నీ కూడా ఆక్షన్ టేబుల్ మీద చాలా స్ట్రాటజీస్ ఉపయోగించి వాళ్ళకి నచ్చిన ఫారెన్ ప్లేయర్స్ని కొనుక్కున్నాక వాళ్ళలో కొంతమంది అయితే పర్సనల్ రీజన్స్ అంటూ డొమ్మా కొట్టేవాళ్ళు. ఇప్పుడు వరకు వాళ్ళందరికి కూడా బీసీసీఐ అయితే మాత్రం ఒక గట్టి షాక్ అయితే ఇచ్చింది. ఇలా డొమ్మా కొట్టే ఏ ప్లేయర్ అయినా నెక్స్ట్ టైం 2 ఇయర్స్ పాటు ఐపీఎల్ ఆడకుండా పూర్తిగా అయితే బ్యాన్ అయితే చేస్తున్నారు. సీజన్ నుంచి బీసీసీఐ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న మరొక హిస్టారికల్ రూల్ అయితే మాత్రం ఒక్కొక్క ప్లేయర్కి యాక్షన్ టేబుల్ మీద వాళ్ళని తీసుకున్న రిటెన్షన్లో వాళ్ళని దక్కించుకున్న అక్కడ వాళ్ళకు వచ్చిన డబ్బులతో సంబంధం లేకుండా వాళ్ళు ఆ సీజన్లో ఎన్ని మ్యాచ్లు ఆడితే అన్ని మ్యాచ్లకు గాను ఒక్కొక్క మ్యాచ్కి 7.55 లక్షలు చొప్పున మ్యాచ్ ఫీజుని అయితే ఇవ్వబోతున్నారు. ఇలా చూసుకుంటే అదనంగా ప్రతి ఒక్క ప్లేయర్ కూడా 1,05,00,000 వరకు ఒక సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడితే పొందుతారు. ప్లేయింగ్ లెవెల్లో ఉన్న, ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో ఉన్న, ఎక్కడ ఉన్నా ఆ మ్యాచ్లో ఉండే ప్లేయర్స్ అందరికి కూడా ఈ మ్యాచ్ ఫీజు అనేది లభిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా చర్చకు వచ్చింది మళ్ళీ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా వస్తాడని. ఒకప్పుడు రూల్ని బీసీసీఐ మళ్ళీ రీవోక్ చేస్తుందని. మరి ఈ వార్తలకు అనుగుణంగానే అందరూ అనుకున్నట్లుగా బీసీసీఐ అయితే ఈ రూల్ని అయితే మళ్ళీ తిరిగి తెచ్చింది. ఎగ్జాంపుల్గా ఈ రూల్ ప్రకారం చూసుకుంటే 5 ఏళ్ల పాటు ఒక క్యాప్డ్ ప్లేయర్ టెస్ట్ మ్యాచ్లు కానీ, ఓడిఐ మ్యాచ్లు కానీ, T20 మ్యాచ్ల్లో కానీ ఎక్కడ ఆడకుండా ఉంటే ఆ ప్లేయర్ని అయితే అన్క్యాప్డ్ ప్లేయర్గా అయితే పరిగణిస్తారు. మరి ధోనిని చూసుకుంటే మరి తన రిటైర్మెంట్ అనేది 2020 సంవత్సరం ఆగస్ట్ 15th అయితే ఇచ్చాడు. ధోనికి 5 ఇయర్స్ నిండాలి అంటే ఆగస్ట్ 2025 అయితే రావాలి. బట్ ఈ రూల్ ప్రకారం చూసుకుంటే
ధోని లాస్ట్గా ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్ అయితే 2019 ఓడిఐ వరల్డ్ కప్. మరి దాని ప్రకారం చూసుకుంటే ధోని అయితే లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి 5 సంవత్సరాలు అయితే దాటిపోయింది. సో ధోని అయితే మరి ఈ సీజన్లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా అయితే రాబోతున్నాడు. ఒక ప్లేయర్ తన ఇంటర్నేషనల్ కెరీర్కి ఎప్పుడు రిటైర్మెంట్ ఇచ్చాడు అనే దానితో సంబంధం లేకుండా తన లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడాడు అనే దాని మీదే ఈ రూల్ కౌంటింగ్లోకి అయితే వస్తుంది. ఇంతకు ముందు మరి ఈ రూల్ ఉన్న పెద్దగా ఏ ఫ్రాంచైజీ కూడా ఉపయోగించుకోలేదు. బట్ ఈ సీజన్లో మాత్రం బీసీసీఐ అయితే స్పెషల్గా ఈ రూల్ని అయితే ధోని కోసమే తెచ్చినట్లుగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది 2027 ఇయర్ వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా లాస్ట్ రిటెన్షన్ డెడ్ లైన్ గురించి చూసుకుంటే బీసీసీఐ అయితే అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా వాళ్ళు ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోబోతున్నారు అనే లిస్టుని ఇవ్వడానికి ఫైనల్ డేట్ అయితే మాత్రం October 31, 2024 ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు అయితే సమయం ఉంది. మరి ఇవి ఫ్రెండ్స్ బీసీసీఐ నిన్న జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలపై వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.